మౌలిక నిర్మాణ సంస్థ అనంతరాజ్ ఏపీలో అడుగుపెడుతోంది. అనంతరాజ్ క్లౌడ్ అనే అనుబంధ కంపెనీ ద్వారా విశాఖలో ఐటీ పార్క్ నిర్మాణం చేపట్టడానికి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. 4,500 కోట్ల వ్యయంతో ఐటీ పార్క్ తో పాటు డేటా సెంటర్ నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 8,500 మందికి, పరోక్షంగా 7,500 మందికి ఉపాధి లభిస్తుంది. హైదరాబాద్ లో రహేజా ఐటీ పార్క్, అసెండస్ ఐటీ పార్క్ తరహాలో విశాఖలో అనంతరాజ్ ఐటీ పార్క్ ఐటీ కంపెనీలకు అవసరమైన మౌలిక వసతులు అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్లగ్ అండ్ ప్లే విధానంలో ఐటీ కంపెనీలు ఈ ఐటీ పార్క్ లో తమ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. అనంతరాజ్ క్లౌడ్ కంపెనీ ఫ్రెంచ్ ఐటీ సంస్థ ఆరెంజ్ బిజినెస్ తో టైఅప్ అయింది. ఈ రెండు కంపెనీల భాగస్వామ్యంలో మన దేశంలో మేనేజ్డ్ క్లౌడ్ సర్వీసులు అందిస్తారు. కేవలం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడమే కాకుండా క్లయింట్స్ కు అవసరమైన సర్వర్లు, సాఫ్ట్వేర్ల నిర్వహణ కూడా ఈ సంస్థ చూసుకుంటుంది. హర్యానాలోని గురుగ్రామ్ సమీపంలోని మనేసర్, పంచకుల ప్రాంతాల్లో అనంతరాజ్ క్లౌడ్ కంపెనీ 307 మెగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్లను నిర్వహిస్తోంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీలు విశాఖలో డెవలప్మెంట్ సెంటర్లు ప్రారంభించడానికి సిద్ధమయ్యాయి. టీసీఎస్, కాగ్నిజెంట్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించింది.